చంద్రం తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేశాడు. కొద్ది గంటల తర్వాత బందోబస్తుగా ఉన్న 6 రౌడీలు చంద్రం పిలిచిన గోదాంకి చేరుకున్నారు. వస్తున్న వాళ్ళని చూసి, ఏంట్రా ఇంత లేటు? ఎప్పుడు పిలిచాను, మీరు ఎప్పుడు వచ్చారురా? ఎంతసేపు ఎదురు చూడాలిరా? నేను స్టేషన్కి కూడా వెళ్ళాలి. ఏంది సార్, వీళ్ళిద్దరూ ఒకడి కుడికాలు చెయ్యి తీసేయడానికి వెళ్ళారు. వీళ్ళ కోసం ఉండేసరికి అక్కడ కొంచెం ఆలస్యమైంది. అయినా ఇన్ని రోజుల తర్వాత పిలిచారు. ఎవరికి ముహూర్తం పెట్టారు? మీరు అయ్యగారు అన్నాడు రంగన్న. ఒరేయ్, మీకు ముందే చెప్తున్నా, ఏది ఏమైనా నా పేరు, అయ్యగారు పేరు బయటకు రాకూడదు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. మీరేం భయపడకండి, ఏది ఏమైనా మీ పేర్లు బయటకు రావు చంద్రంబాబు. చాలా పెద్ద పని, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. చంపడం అంటే సులువుగానే, ఇలాంటి పని పితకలాటం అంటే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళని పురమాయించాలి. దానికి తోడు 1 వారం పాటు గస్తీ తిరగాలి. కుర్రాళ్ళ మందుకి, తిండికి, బండ్ల పెట్రోల్కి కొంచెం ఖర్చులు అవుతాయి. అది మీకు తెలుసు. కొంచెం ఆలోచించి ఇవ్వండి బాబు అని తలగొక్కున్నాడు. సర్లేరా, ఇదిగో 30,000. నువ్వు చేసే పనికి సరిపోతుంది. వెళ్ళి పని చూసుకో. నేను చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది చంద్రంబాబు. మిగతా సంగతి నాకు వదిలేసి నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోండి. ఇటు ఆశ్రమంలో, మదన్, నువ్వు నిశ్చలను పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు ఒక్క మాట ఇవ్వు. విశాఖపట్నంలో నిశ్చల వదిలేసిన బాధ్యతను కూడా నువ్వే తీసుకోవాలి. తీసుకుంటావు కదూ? తప్పకుండా మదర్. నిశ్చలకు జీవితంలోనే కాదు, తన ఆశయాలలోనూ తోడుంటాను. మీకు నేను మాట ఇస్తున్నాను. నిశ్చలను కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీ గురించి నాకు తెలియదా మదన్? వచ్చే సండే ఫాదర్ అనిల్ వస్తున్నారు. ఆయన ఆశీస్సులతో మీ ఇద్దరు ఆ ప్రభువు సమక్షంలో ఒక్కటి అవ్వడమే ఆలస్యం. ఆ మాటతో సిగ్గుతో బయటకు పరుగు తీసింది నిశ్చల. ఆమెను అనుసరించి వెనుకనే వెళ్ళాడు మదన్. గార్డెన్లో సిగ్గుతో కూర్చున్న నిశ్చలను చూసి, ఏంటమ్మాయి గారు కొత్తగా సిగ్గుపడుతున్నారు? అయినా మగాళ్ళు సిగ్గుపడతారా? రేయ్, నిన్ను కొడతారా మదన్ అంటూ కొట్టబోయి తూలి మీద పడింది. ఒకరికొకరు కళ్ళల్లో చూసుకుంటూ ఉండిపోయారు. అలా కాలం స్తంభించిపోయింది. మదన్ నిశ్చల కళ్ళల్లోకి చూసి, నీ కళ్ళలోగిలో నా మనసు కరిగిపోయింది. మనసునే తీరాన్ని చేరాలనే ఆశపడుతూ, ఊహలనే రెక్కలను కట్టుకుంటూ, ఊసులనే గీతాలను పాడుకుంటూ, కలకాలం నీ వెచ్చని కౌగిలికి పరితపిస్తూ, అబ్బో, లెక్కల మాస్టారేంటో తెలుగు కవిగా మారిపోయారు ఈవేళ. ఎందుకో నీకోసమే నిశ్చల, నీ ప్రేమ కోసం నిశ్చలంగా మారిపోతున్నా ఈ క్షణం నుంచి, తెలుసా? చాలు చాలు బాబు, పెళ్ళయ్యేంత వరకు ఆగండి, తర్వాత మీ ఇష్టం అంటూ తన గదికి పరుగు తీసింది. ఆదివారంకు ఇంకా 2 రోజులే ఉందమ్మాయి. రేపు షాపింగ్కి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఉదయం 10 గంటలకి తీసుకువెళ్ళడానికి వస్తాను. గది కిటికీ నుంచి మదన్ వైపు చూస్తూ, సరే అబ్బాయి, ఈ రోజుకి తమరు బయలుదేరండి. సరే సరే, వెళ్తాను. మర్చిపోకు, రేపు ఉదయం 10 గంటలకు రెడీగా ఉండు అంటూ కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. మదన్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది నిశ్చల. ఇటు రంగన్న తన పనిని పూర్తి చేసి చంద్రం దగ్గరకు బయలుదేరాడు. వస్తున్న రంగన్నను కూర్చొని మందు కొడుతున్న చంద్రం చూసి, ఏంట్రా, పని పూర్తయిందా? నీ మొహంలో గర్వం కనిపిస్తుంది. అవును బాబు, సగం పూర్తయింది. మిగతా సగం ఉంది. కానీ దానికి కావలసిన ఏర్పాట్లు మీరే చేయాలి కదా, అందుకే వచ్చాను. అది కూడా ఏర్పాటు చేశాను లేరా. ఇదిగో ఈ బాటిల్ తీసుకుని వెళ్ళు. కుర్రాళ్లతో కలిసి మజా చెయ్యి. నీకు కబురు పెడతా సరైన సమయానికి. అలాగే బాబు, మీ కబురు కోసం ఎదురు చూస్తుంటా అంటూ వెళ్ళిపోయాడు రంగన్న. చంద్రం పక్కనున్న టెలిఫోన్ తీసుకుని సబ్ ఇన్స్పెక్టర్ ముకుందంకి కాల్ చేశాడు. హలో, ముకుందం గారేనా మాట్లాడేది? నేను చంద్రంని మాట్లాడుతున్నాను. హలో చంద్రం గారు, ఎలా ఉన్నారు? రాఘవరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు ముకుందం. ఇంతకీ నేనెందుకు కాల్ చేశానో నీకు తెలుసా? తెలుసండి బాబు, ఇందాకనే సుబ్రహ్మణ్యం మొత్తం విషయం చెప్పాడు. మీరు అమ్మాయిని తీసుకుని రావడమే ఆలస్యం, మిగతాది నేను చూసుకుంటాను. మరి నా వాటా కూడా చూడండి, మరీ తక్కువ ఇస్తున్నారు. సరేనయ్యా, నీ వాటా కూడా నీకు వస్తుంది. అయినా సుబ్రహ్మణ్యం కన్నా ఎక్కువే కదా నీకు ఇస్తున్నాను. ఏంటండి, ఇక్కడ ఉన్న అందరినీ మేనేజ్ చేయాలంటే అది సరిపోదు. దానికి తోడు మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంచేయమని చెప్తున్నారు. దానికోసం మనుషులని కూడా పెట్టాలి కదా, కొంచెం అర్థం చేసుకోండి.
సరే సరే, రేపు అమ్మాయి అక్కడికి వచ్చాక నీ మాట కూడా వస్తుందిలే, గోలపెట్టకు సరేనా? సరే గాని ఇంతకీ అమ్మాయి పేరేంటో చెప్పలేదు. ఆ విషయాలన్నీ రంగన్నకు తెలుసు, వాడు చెప్తాడులే. రేపు వాళ్ళని స్టేషన్లో నువ్వే రిసీవ్ చేసుకోవాలి. మరీ నన్ను రౌడీకి పనివాళ్ళని చేసేశారండి మీరు. వేలకు వేలు దొబ్బుతున్నావు కదా, ఎక్కువ మాట్లాడకు. నేను చెప్పింది చెయ్యి, లేకపోతే తలకాయ ఎగిరిపోతుంది అంటూ ఫోన్ పెట్టేసి రాఘవరావుకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పాడు. ఆదమరచి నిద్రపోయిన నిశ్చల ఉదయం లేచి చూసేసరికి ఎదురుగా పోలీసులు కనిపించారు. వాళ్ళని చూసి వెంటనే డ్రెస్ సర్దుకుని లేచి, సార్ మీరేంటి నా రూమ్లోకి వచ్చారు? అసలేం జరిగింది? ఓహో తెలుగునా, ఎప్పుడూ చూడలేదే, కొత్తగా వచ్చావా ఈ ఫీల్డ్లోకి? నాటకాలు చాలుగాని వెళ్ళి జీప్లో కూర్చో. ఏమమ్మా 201, ఈవిడని తీసుకెళ్ళు. సార్ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేనెందుకు స్టేషన్కి రావాలి? ఎవరు అనుకుని నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నీ సోదాపవమ్మా, వ్యభిచారం చేస్తుంది కాక ఇంకా మాట్లాడుతున్నావా? మర్యాదగా వెళ్ళి జీప్లో కూర్చో, లేకపోతే మక్కలు విరగ్గొడతా. సార్ మర్యాదగా మాట్లాడండి. నేను ఆర్సీఎం ఆశ్రమంలో టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను మీరు అలా అనడం భావ్యం కాదు అంటూ బయటకు పరిగితీసింది. చుట్టూ చూస్తూ ఏడుస్తూ నేనెక్కడ ఉన్నాను? రాత్రి ఆశ్రమంలో ఉన్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓహో నీకు తాగింది ఇప్పుడు దిగిందా? ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉంటూ నాటకాలు ఆడుతున్నావు. సినిమాల్లో ట్రై చేయి, ఛాన్సులు వస్తాయి అన్నాడు ముకుందం. అయ్యో సార్, నేను నిజం చెప్తున్నా. నా పేరు నిశ్చల. నేను హైదరాబాద్లో ఆర్సీఎం ఆశ్రమంలో ఉంటాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దయచేసి నాకు సాయం చేయండి. నేనేం తప్పు చేయలేదు. అమ్మ 201, నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఆ సోది వినలేక చచ్చిపోతున్నా. త్వరగా తీసుకుని వెళ్ళు. సార్ నేను చెప్పేది నిజం సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పోవమ్మా, రంకు నేర్చింది బొంకు నేర్వదా? చాలే కానీ జీప్లో కూర్చో, స్టేషన్లో మాట్లాడతాను. ఏమ్మా, ఎందుకు లేనిపోని నాటకాలు ఆడతావు? మళ్ళీ అనవసరంగా నిన్ను కొట్టాల్సి వస్తుంది. ఈ పనికి రాకుండా ఉంటే సరిపోతుంది కదా అంది కానిస్టేబుల్ 201. మేడం, నేను నిజమే చెప్తున్నా. నాకు ఒకసారి ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ప్లీజ్ మేడం. నాకు లేనిపోని అబద్ధాలు చెప్పకు. కోర్టులో ఫైన్ వేస్తారు. అది కట్టేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చులే, బాధపడకు. ఇలాంటి కథలు చాలానే విన్నాను. ముందు బండెక్కు. మేడం నా మాట వినండి, ప్లీజ్. వినకుండా బయటకు వెళ్ళి మిగతా వాళ్ళను కూర్చోబెట్టింది. అయ్యో, కొత్తగా ఎప్పుడు వచ్చావు? ఇది మామూలేలే, కానీ నీకు డబ్బులు కట్టేస్తా చెల్లి, నువ్వు ఏడవకు అంది పక్కనున్న పంకజం. అదేనక్క, నిన్న రంగన్న వచ్చి తెచ్చింది ఈ పిల్లనే పాపం. ఈ రొచ్చులో దించేశారు, పాపం ఏం చేస్తుంది అంటూ మాట్లాడింది స్వరాజ్యం. మేము తెలుగోళ్ళమే చెల్లి, ఇల్లు గడవక ఒళ్ళు అమ్ముకొని ఇంటికి డబ్బు పంపిస్తున్నాము. ఏం చేస్తాము? ఈ ఊపి నుంచి బయటపడలేక ఇక్కడే ఉండిపోయాము. నువ్వేమీ భయపడకు, కోర్టు వరకు అవసరం లేదు. పోలీస్ స్టేషన్లోనే మొత్తం సెటిల్మెంట్ అవుతుంది. 15 గంటలో బయటకు వచ్చేస్తాము. కార్లో ఆగమేఘాల మీద ఆశ్రమంకి బయలుదేరాడు మదన్. హాల్లో విచారంగా కూర్చున్న మదర్ క్యాథరిన్ను చూసి, మదర్ ఏమైంది, ఎందుకలా ఉన్నారు? నిశ్చల కనిపించడం లేదు మదన్. ఏమైందో అని కంగారుగా ఉంది. నిన్ననే రేపు మదన్తో షాపింగ్కి వెళ్తానని నవ్వుతూ చెప్పింది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఏమైందో? మీరు కంగారు పడొద్దు, నేను వెతికి వస్తాను, మీరు భయపడకండి అంటూ కారులో బయలుదేరాడు. నిశ్చల ట్యూషన్స్ చెప్పే పిల్లల ఇళ్ళకి, వెళ్ళే షాప్లకి చూస్తూ వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. మతి తప్పిన వాడిలా ఆశ్రమంకి చేరాడు. దిగాలుగా గార్డెన్లో కూర్చున్న మదర్ని చూసిన మదన్, నిశ్చల గురించి ఏమైనా తెలిసిందా? లేదు మదర్, అసలేం తెలియడం లేదు. నాకు బుర్ర పనిచేయడం లేదు. నిశ్చలకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? మదన్, నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇంతలోపు ఏదైనా క్లూ దొరకొచ్చు. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. కార్లో పోలీస్ స్టేషన్ వైపుగా మదన్ వెళ్ళడం చూసిన హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తన బండిని వెనక్కి తిప్పాడు. కార్ దిగిన తనని చూసి, సార్ మదన్ గారు అనే పిలుపు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా బండిలో వస్తూ సింహాచలం కనిపించాడు. సింహాచలం, మీరా? ఎందుకు పిలిచారు? మదన్ గారు, మీరేంటి స్టేషన్కి వచ్చారు? ఏదైనా ప్రాబ్లంనా? కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా.
అయ్యో, మీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చాను. నాకు కాబోయే భార్య నిశ్చల నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికాను. ఇంకేం చెయ్యాలో తెలియక ఇలా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి మీరు చెప్పేది? ఆ రోజు పిల్లలను కాపాడిన నిశ్చల గారు కనిపించడం లేదా? ఆవిడను చివరిసారిగా ఎక్కడ చూశారు? వచ్చే ఆదివారం మేము వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు షాపింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. నిన్న సాయంత్రం ఆశ్రమంలో నేనే వదిలిపెట్టి వచ్చాను. ఉదయం తన కోసం వెళ్ళేసరికి కనిపించడం లేదని తెలిసింది. అప్పటి నుంచి వెతికి వెతికి చివరకు ఏ దారి కనిపించక ఇలా వచ్చాను. కంప్లైంట్ రాసి మీరు ఆశ్రమంకి వచ్చేయండి. నేను ముందు ఆశ్రమం దగ్గరలోని సీసీటీవీలో మేడం వెళ్ళిన టైమింగ్స్ చూస్తాను. ఏదైనా క్లూ దొరకవచ్చని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య అమ్మాయిల కిడ్నాప్లు ఎక్కువయ్యాయి. సింహాచలం తన బండి తీసుకుని కంట్రోల్ రూమ్కి బయలుదేరాడు. అక్కడ ఆశ్రమం దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తూ కూర్చున్నాడు. ఆశ్రమం నుంచి ఒక నల్లటి వన్ బయటకి రావడం చూశాడు. వెంటనే మదన్కి కాల్ చేశాడు. హలో మదన్ గారు, మీరు త్వరగా కంట్రోల్ రూమ్కి రండి, ఒక క్లూ దొరికింది. సరే సింహాచలం గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కొద్ది నిమిషాల్లో కంట్రోల్ రూమ్ చేరుకున్నాడు. ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న వ్యాన్ని చూసి, నాకు తెలిసి ఈ వ్యాన్ ఆశ్రమంది కాదు. ఎందుకంటే ఆశ్రమంకి సామాన్లు తెచ్చే వ్యాన్ నా దగ్గరే ఉంటుంది. ప్రతి శనివారం నేనే అన్నీ దించేసి వస్తాను. ఆ చుట్టుపక్కల వారం నుంచి తిరుగుతున్న ఎవరైనా వ్యక్తులు కానీ కార్లు కానీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తారా? ఆ సీసీటీవీ చూస్తున్న మదన్కి వారం రోజులుగా తన కార్ని ఫాలో అవుతున్న ఒక బైక్ కనిపించింది. ఆ బైక్లో మనుషులు మారుతూ ఉన్నారు. చూడండి సార్, మేడంని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని క్లియర్గా తెలుస్తుంది అన్నాడు సింహాచలం. సింహాచలం గారు, ఆ క్లూతో నిశ్చల దొరుకుతుందా? మీరేం కంగారు పడకండి, ఆవిడకు ఏం కాదు. మీరు నిశ్చితగా ఉండండి. ఆవిడను వెతికే బాధ్యత నాది. నల్లటి వ్యాన్ ఎంతవరకు వెళ్ళిందో మొత్తం ఫుటేజీని కలెక్ట్ చేశాడు సింహాచలం. అది రైల్వే స్టేషన్ చేరడంతో అక్కడికి బయలుదేరారు ఇద్దరు. ఇటు ముంబైలో కొద్ది గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి అందరినీ బయటకు తెచ్చాడు సలీం. ఏరా సలీం, ఈరోజు ఎందుకురా స్టేషన్కి తీసుకువచ్చే వరకు సెటిల్మెంట్ చేయలేదు? దొంగ వెధవ, ప్రతిసారు డబ్బులు మా దగ్గర గుంజుతున్నావుగా. ఏంది చేసేది పంకజం? వాడెవడో కొత్త పోలీసోడు ఎక్కువ అడిగాడు, బేరం కుదరలేదు. డబ్బులు తర్వాత ఇస్తానంటే ఆగమంటే ఆగలేదు. సార్ చేత ఫోన్ చేయించి వచ్చాను. అవునా, సరే కానీ ఈ పిల్లను తెచ్చిన రంగన్నకు ఎంత ఇచ్చాడురా సార్? అయినా పాపం, ఎల్లుండి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని కలలు కంది. కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. వాడు పురుగులు పడి చేస్తాడు. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఆ దేవుడు కనికరం చూపడు పంకజం. నువ్వే కొంచెం ఆ పిల్లకి పరిస్థితిని చెప్పు. ఇక్కడ ఒక్కసారి దిగితే మళ్ళీ తిరిగి వెళ్ళడం అసాధ్యమని అంటూ వెళ్ళిపోయాడు సలీం. ఏమయ్యా ముకుందం, ఆ పిల్ల జీవితం నాశనం అయినట్టేగా అని ఫోన్లో అడిగాడు చంద్రం. దాదాపుగా అయిపోయినట్లే, కానీ ఆ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. ఆ అమ్మాయి మీకేం అన్యాయం చేసిందయ్యా? నాకే జాలి వేసింది. వెధవ కబుర్లు మాట్లాడకయ్యా, ఏదో ధర్మాత్ముడులా నువ్వు ఎన్నిసార్లు చేయలేదు? చేశానయ్యా, అదే బుద్ధిగడ్డి తిని చేస్తున్నాను. చేసిన తప్పులు నాకు ఎప్పుడో తిప్పి కొడతాయని తెలుసు. మరి అన్నీ తెలిసి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు? డబ్బు పిచ్చి. దానికి తోడు ఆ రాఘవరావు నన్ను ఎక్కడ ఉద్యోగం నుంచి పీకించేస్తాడో అన్న భయం. సర్లే గాని నీకు డబ్బు అందింది కదా, ఆ అమ్మాయి ఐడెంటిటీని మార్చేయి. ఎంత వెతికినా దొరకకూడదు, సరేనా? సరేనయ్యా, తప్పుతుందా? చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు ముకుందం. ముందున్న డబ్బును లెక్క పెట్టుకుంటూ, ఈరోజు నాకు 20,000 మిగిలింది. రేపు ఎలాగైనా మరో 1,00,000 రూపాయలు ఆ రాఘవరావు దగ్గర నుంచి లాగాలి అనుకుంటూ తాగిన మత్తులో కుర్చీలో పడుకుండిపోయాడు చంద్రం. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.